దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. 122వ దావీదు కీర్తనను వాక్య ప్రతి వాక్యాలుగా మనం చదువుదాం. మన యొక్క శరీరము ఎక్కడికి రావాలండి? దేవుని మందిరానికి రావాలి. ఆయన చేసిన ఉపకారాలకి ఏంటంటే మనం ఆయన యొక్క సన్నిధిలోకి వచ్చి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత అర్పణ. అయ్యా, నువ్వు నాకు ఈ యొక్క ప్రాణాన్ని ఇచ్చినందుకు వందనాలయ్యా, ఈ యొక్క సమయాన్ని నువ్వు నాకు ఇచ్చినందుకు వందనాలయ్యా. ఆ మనుషులు అంటారంట, ఏమంటారంటే జనులు నాతో అన్నప్పుడు ఏంటంటే మిక్కిలిగా సంతోషించి తిని అని చెప్పేసి అన్నాడు. ఎవరన్నా గుడికి వెళ్దాం రామ్మా అంటే ఏం చేస్తారండి? గుడికి ఏముందిలేండి, నేను ఇంట్లో ప్రార్థన చేసుకుంటాను. ఇంట్లో చేసుకుంటారు అనుకుంటారు. బ్రదర్ చెప్తున్నారు, ఇంట్లో చేసుకుందామని అనుకుంటారు కానీ ఏదో ఒకటి వచ్చేస్తుంది. చాలా మంచిది నిజంగా. ఇంట్లో చేసుకుందామని చెప్పేసి అనుకుంటారు, టీవీ చూస్తారు, పెట్టగానే లేదంటే వీడియో పెట్టగానే యూట్యూబ్ పెట్టగానే సెన్సేషన్ న్యూస్ వచ్చేస్తారు. అంతే కదన్నా, ఆకర్షించేది వచ్చేస్తుంది. యూట్యూబ్ ఇప్పుడు బాగా భయంకరం అయిపోయిందండి, భయంకరం అయిపోయింది. మన పిల్లలకి అసలు ఫోన్లు ఇవ్వద్దు. ఎందుకంటే ఒకసారి యూట్యూబ్ మనం ఓపెన్ చేసిన తర్వాత మనకు తెలియకుండానే అలర్ట్స్ అంటే పైన వచ్చేస్తుంది. సంచలనమైన ఏదంటే మంచి వార్తతో వచ్చేస్తుంది. వార్తతో వస్తే ఏంటంటే ఒక్కోసారి ఏమొస్తుందంటే బట్టతల పోగొట్టుకుంటారంటే ఇది చేయండి, లేదంటే కర్రీస్ గురించి చూసేటప్పుడు చికెన్ కూర ఉండాలంటే ఈ రెసిపీ చేయండి, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా భయంకరమైన అనవసరమైన కూడా వస్తాయి. మనం అట్రాక్ట్ చేసేసి వాక్యం పోయి ఏం చేస్తారంటే దానికి జస్ట్ ఏంటంటే ఇట్లా టచ్ చేయగానే ఏమొచ్చేస్తుందండి, ఆ వీడియోస్ వస్తాయి. ఆ వీడియోస్ కింద మళ్ళా అన్నీ వేద్దాం. మన ఇంకా వాక్యం ఎక్కడికి వెళ్ళిపోయిందండి? వాక్యం ఇందా బ్రదర్ అన్నప్పుడు చేద్దామనుకుంటారు కానీ చూద్దామనుకుంటారు కానీ చేయలేరు, చూడలేరు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ యొక్క జీవితంతో దేవుని భారముతో నీ యొక్క మనసు నుంచి చేసినప్పుడు దేవుడిని యొక్క ప్రార్థన ఆలకిస్తారు. ఇంట్లో నువ్వు టీవీ చూస్తుంటావు, వంటింట్లో మసాలాలు గుమగుమలాడుతూ ఉంటాయి, ఇంకా నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఏమింటావు. అందుకని భక్తులు ఏంటంటే ప్రతి ఆదివారము ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని మందిరంలో మన యొక్క ఆత్మను పొందరించుకొని మన యొక్క అవసరతల కోసం, అలాగే మనకు దేవుడు చేసిన మేలుల కోసం మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అందుకే అంటారు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిస్తుంది, వేలాది చూడగలనా, వేలాది పుట్టేగలనా. మన యొక్క జీవితంలో ఎంత ఇచ్చినా సరిపోదండి, ఎంత దేవునికి కృతజ్ఞత ఇచ్చినా సరిపోదు. కాబట్టి ఏంటంటే మనం దేవుని మందిరానికి రావాలి, ఎంత కష్టమైనా రావాలి, ఎంత కష్టమైనా రావాలి. రాత్రి 2:30 అయిందండి నాకు. ఇంట్లో అంటే అమ్మగారు వాళ్ళు లేరు, అక్కడ ఖమ్మంలో వెళ్ళారు. రాత్రి గాలి దుమ్ము వచ్చింది, ఇక్కడ ఫుల్ వచ్చింది గాలి దుమ్ము. 9ంటికి అనుకుంటా, 8:30 9 గంటలకు వచ్చింది, 9:30కి వచ్చింది. గాలి దుమ్ము వచ్చింది, కరెంట్ లేదు. ఎప్పుడు దాకా లేదు తెలుసా? 3 గంటల దాకా కరెంట్ లేదు. మా లొకాలిటీలో కొద్ది గాలి వస్తే ట్రాన్స్ఫార్మర్ పనిచేయదు, ఎవడు పనిచేయదు. 3 అయింది. 3 అయిన తర్వాత మళ్ళీ 5ంటికి మళ్ళీ అలారం పెట్టుకుని దేవుని సన్నిధికి మల్లేశ్వర మేము కలిసి మళ్ళీ వచ్చాం. ఎందుకంటే దేవుడికి వచ్చిన ఆసక్తి, దేవుడికి వచ్చిన ఇదండి. ఎందుకు మాకెందుకు చెప్పండి? ఇంట్లో కూర్చోవచ్చు కదా, లేదంటే ఇంకెక్కడికైనా వెళ్ళవచ్చు కదా. ఆదివారం హాయిగా, నిజంగా చెప్తున్నాను, సోమవారం ఉదయం 8-9 గంటల నుంచి శుక్రవారం రాత్రి 11 గంటల వరకు నాకున్న బిజీ స్కెడ్యూల్ మళ్ళీ ఎవరికి ఉండదండి. ఆఫీస్లో కాల్స్, బయట పనులు కానీ ఆఫీస్లో కానీ మా ప్రదేశం వస్తారు, కూర్చుంటాడు నా కోసం ఏంటంటే అలాగే కాల్స్లో అట్లాగే ఉంటాం. ఎంత బిజీ ఉన్నప్పటికీ ఏంటంటే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయననే ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అంతకంటే అలసిపోయిన వాళ్ళు ఇక్కడ ఉన్నారండి, రాలేక వాళ్ళ ఇళ్లలో కూర్చొని దేవుడిని అనుకుంటా ఉంటారేమో. ఎక్కడ నేను టీవీలో చూస్తూ ఉంటా, ఏం లేదు పొద్దున్నే లేస్తాంలే 9-10 గంటలు లేచి ఇందాక బ్రదర్ అన్నప్పుడు చూద్దాంలే టీవీలో వాక్యం లైవ్స్ వస్తాయి కదా చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఈ లోపల లైవ్స్ కాదండి, లైవ్ ఫిష్ వస్తుంది. ఏం చేస్తారు? వంటలు చేసుకుంటూ
కూర్చుంటారు. కానీ దేవుని సన్నిధిలో అందుకే మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఎదగలేకపోతున్నాం, మన కుటుంబంలో అభివృద్ధి లేకపోతుంది. అందుకే మన కుటుంబంలో అన్ని నష్టాలే జరుగుతున్నాయి. దేవుడి మందిరానికి రాకపోతే నష్టాలే జరుగుతాయండి. నిజంగా ఈ యొక్క వాక్యాన్ని చదివినప్పుడు దావీదు అంటున్నాడు, దేవుని యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించుతుని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సంతోషించి వచ్చిన వారందరూ ధన్యులు అవుదురుగాక. దేవుని యొక్క వాక్యాన్ని దీవించును గాక.